హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను కుక్కర్లో మిల్ మేకర్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. అన్నీ కలిపి ఒకేసారి చేసి వచ్చండి. మిక్సీ జార్ కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 15 నిమిషాల్లోనే కర్రీ రెడీ అయిపోద్ది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఫ్లేమ్ని హై చేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మరిగాక 1 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పులతో మిల్ మేకర్ తీసుకున్నాను. మిల్ మేకర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకోవాలండి. అంతే, ఎక్కువసేపు ఉంచుకున్నారనుకోండి బాగా నానిపోద్ది అనమాట, మెత్తగా అయిపోద్ది. అంత మెత్తగా మనకి అవ్వకూడదు అనమాట. అంతే, మూత పెట్టుకొని 2 నిమిషాలు ఇలా ఈ మిల్ మేకర్ అంతా స్ట్రెయినర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు లైట్గా పిండుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఉంటుంది కదా, లైట్గానండి. మరీ గట్టిగా పిండుకున్నారనుకోండి బ్రేక్ అయిపోద్ది అనమాట. అంతే, అన్ని పిండుకొని ఇలా స్ట్రెయినర్లో వేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 యాలకులు, 4 లవంగీలు, 1 దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 20 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 10 నుంచి 12 తొక్క తీసుకొని వెల్లుల్లి వేసాక 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోవాలన్నమాట. అంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేశాక 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాతే మీరు అల్లం యాడ్ చేసుకోవాలి. 2 ఇంచ్ అల్లం వెండి తొక్క తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మరి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోకూడదండి. లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా అనమాట. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 మీడియం సైజ్ టమాటోల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే. అంటే ఒక టమాటోకి 2 ముక్కలు చేసుకోవాలన్నమాట. టమాటో వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు అనేది తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి సరిపోతే. ఇప్పుడైతే 1 టీ స్పూన్ యాడ్ చేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం. కారం కూడా తర్వాత మనం సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. సో కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేశాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు 1/2 కప్ అంతా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. వేసిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, చక్కగా ఉడికిపోయి కదా. ఈ టమాటోస్ పైన తొక్క అనేది తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా ఉడికిపోయి మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి చేత్తో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇలాగే అన్ని తొక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఈజీగానే మ్యాష్ అయిపోతుందండి, బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి. లేదనుకోండి మీరు మిక్సీ జార్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు మీరు ఇలా మ్యాష్ చేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్దండి. మ్యాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలాగ అయిపోద్ది అనమాట. అంతే, సింపుల్ అండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇది ఆయిల్ సపరేట్ అయిన వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 2-3 నిమిషాలు. అంతేనండి. 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మిల్ మేకర్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. వేసాక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్రేవీ అంతా మిల్ మేకర్కి బాగా పట్టాలి. అలాగే నేను 2 బంగాళదుంపలు యాడ్ చేశానండి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని. పచ్చివే అనమాట. ఇది ఆప్షనల్, వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ బంగాళదుంపలకి మసాలా అంతా బాగా పట్టాలన్నమాట. అంతే. 1 నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మీరు కసూరి మేతిని లైట్గా ఫ్రై చేసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ వస్తుందండి. వేసాక ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ములిగినంత వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే, మరీ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ ఉంచుకోవాలి. అంతేనండి. ఎక్కువ విజిల్ ఉంచుకున్నారనుకోండి మిల్ మేకర్ కదా, మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. 1 విజిల్. 1 విజిల్ తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి, బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలన్నమాట. కొంచెం దగ్గర అవ్వాలి. మీరు బంగాళదుంపలు కొంచెం మ్యాష్ చేశారనుకోండి గ్రేవీ ఇంకా తిక్కగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశానండి, సరిపోలేదనమాట. ఇప్పుడు బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ప్రెషర్ కుక్కర్లో మిల్ మేకర్ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా. ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.